మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంతో యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సొంత గ్రామం వంగరులో అయితే సంబరాలు అంబరాన్నంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పివికి భారతరత్న రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఒక మహోన్నత వ్యక్తికి మహోన్నత పురస్కారం లభించడం నిజంగా యావత్ తెలుగు వారందరూ కూడా చాలా గర్వించే విషయం. ప్రస్తుతం ఏం చెప్తున్నారు ఆ గ్రామస్తులు, ఆ గ్రామ ప్రజలు? సతీష్, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పట్ల గ్రామస్తులు కావచ్చు, మొత్తం తెలుగు ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలోనూ ఇక్కడ సొంత గ్రామమైనటువంటి మాజీ ప్రధానికి సంబంధించినటువంటి పివి ఒకసారి మనం ఫోటోలను గతంలో ఉన్నటువంటి అవన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయనే ఇటు ప్రధానిగా కావచ్చు, ఇటు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఈ ఫోటోలను మనం దృశ్యాల్లో చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం వంగర గ్రామంలో ఆయన స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనే ప్రధానమంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేతలంతా కూడా వారి అనుభవాలను పంచుకుంటూ ఒక ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక మహోన్నత వ్యక్తికి మహోన్నత భారతరత్న లభించినట్టు కూడా గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం వంగరలో అయితే ఒక గ్రామస్తులు కావచ్చు, రాజకీయ సంబంధించిన నేతలు కావచ్చు, వారంతా కూడా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మాజీ ప్రధాని ఎప్పుడైతే రాజకీయాల్లో ఒక న్యాయవాదిగా స్థిరపడిన తర్వాత, న్యాయవాది నుంచి రాజకీయంగా వచ్చినప్పుడు అప్పటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రధాని అయిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలకు కీలక గుర్తింపు సాధించినటువంటి వ్యక్తిగా గుర్తింపునటువంటి పరిస్థితి ఉంది. నాకు అందుబాటులో వంగర గ్రామస్తులు ఉన్నారు. ఈ భారతరత్న ప్రకటించడం పట్ల ఒక ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఆయనతో మాట్లాడదాం. ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎట్లా చూస్తారు భారతరత్న రావడం, పివికి ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన ప్రధాని ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు రావడాన్ని ఏం చెప్తారు? చాలా సంతోషం అనిపిస్తుంది మా గ్రామానికి. ఎన్ని రోజుల నుంచి మేము భారత రావాలని ఇక్కడ నిరాదీక్ష చేయడం కూడా జరిగింది. ఇవాళ రావడం మా గ్రామస్తులం అందరం ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాం. ఎప్పుడో రావాల్సింది ఇది. ఆలస్యమైనా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం, ఈ 2 ప్రభుత్వాలకు మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇదే విధంగా వారి పేరు మీద ఒక 100 ఎకరాలలో ఒక పివి యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని స్థాపించాలని, రెండవది జిల్లాగా పివి నరసింహారావు నామకరణం చేయాలని, మూడవది అందరి ప్రధానమంత్రులకు కూడా ఢిల్లీలో ఘాటు ఉంది, ఒక మా దొరవారికే లేదు. కాబట్టి మా దొరకు కూడా పివి ఘాట్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా చెప్తారు? ఎట్లా ఇలా మాజీ ప్రధానికి పివికి భారతరత్న రావడం కావచ్చు, మీ గ్రామంలో ఒక వ్యక్తిగా ఉండి ఒక ప్రధాని అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం చెప్తారు? మొత్తం వంగర గ్రామంలో పుట్టిన మామూలు వ్యక్తి ప్రపంచ మేధావిగా ఎదగడమే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా ఉండి క్రిటికల్ సమయంలో భారతదేశాన్ని ఆర్థిక రంగంలో నుంచి బయటపడేసి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపజేసిన వ్యక్తికి భారతదేశం ఇలా గర్వించదగిన విధంగా భారతరత్న బిరుదు అనేది వచ్చింది. ఎప్పుడో రావాల్సి ఉండే, కానీ ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన, కానీ పివి ఆలోచనలకు మరొక ఘనమైన నివాళులు ఏంటంటే పివి నరసింహారావు ఆలోచన విధానంతో గురుకులాలు స్టార్ట్ అయినాయి. భారతదేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాల సర్వేలో 1971లో స్టార్ట్ అయింది. ఆ సర్వేలు పూర్వ విద్యార్థిని నేను. అప్పుడు 8th తెలంగాణ టాపర్ను, 8th ఎంట్రన్స్లో, తర్వాత స్కూల్ టాపర్ను, అదేవిధంగా ఏపీఆర్జేసీ ఎంట్రన్స్లో స్టేట్ 2nd ర్యాంక్ హోల్డర్ను. ఇలా సర్వేలు గురుకులం నుంచి చదువుకున్న అనేక మంది పివి నరసింహారావు ఆలోచనతో ఏర్పడ్డ గురుకులాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థుల్లో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సర్వేలో చదువుకున్నతనే, నాకంటే 1 year సీనియరు. ఈరోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశం సర్వేలు పూర్వ విద్యార్థి. అదేవిధంగా అనేక మంది ఇప్పుడు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏపీఆర్టీసీ ఆలుమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిండు. ఆయన డిగ్రీ కాలేజీలో చదువుకుంటే, గురుకులాల్లో చదువుకున్నతనే. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఇలా పివి నరసింహారావు ఆలోచనలతోటి ఏర్పడ్డ గురుకులాల నుంచి చదువుకున్న పూర్వ విద్యార్థులు 4 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారు. అంటే అత్యంత పేద కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఆర్థికంగా సపోర్ట్ ప్రభుత్వం ఇచ్చినందువల్ల ఇలా 4 లక్షల మంది ఉన్నత విద్యను అందుకొని ఉన్నత పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దానికి పివి నరసింహారావు ఘనత చాలా ఉంది. అటువంటి పివి నరసింహారావుకు ఘనమైన నివాళిగా 100 ఎకరాల్లో వంగరలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక జిల్లాకు
పివి నరసింహారావు పేరు పెట్టి చిరస్థాయిగా పివి నరసింహారావు చరిత్రను ఇప్పుడు పాడుబడ్డ సరే ఈ పరిస్థితిలో ఉన్న వంగర గ్రామాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని ప్రత్యేకంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని ఏం చెప్తారు? ఇవాళ భారతరత్న ఒక మీ గ్రామంలో ఉన్నటువంటి పివి నరసింహారావుకి వచ్చింది, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు, గ్రామంలో ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయంటే? నా పేరు కండ రమేష్, నేను వంగర గ్రామస్తులను. ఈరోజు భారత ప్రభుత్వం దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును ఇలా ప్రకటించడం మాకు వంగర గ్రామంలో చాలా సంతోషాన్ని వెలువస్తున్నాం. ఈ భారతరత్న అవార్డు అనేది ఎప్పుడో రావాల్సింది ఉండే, ఇది కొన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించలేదు. అప్పుడు మా గ్రామ ప్రజల పక్షాన మేము అందరం ఆకాంక్షించినాం, మా దొరకు కూడా పివి నరసింహారావుకు భారతరత్న ఇస్తే బాగుండేదని చెప్పి. మేము కూడా గతంలో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా మేము చేపట్టినాం. ఒకటి, పివి నరసింహారావు గారు చనిపోయిన తర్వాత భారత ప్రధానులకు ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉంటుందో ఢిల్లీ నడిబొడ్డుల పివి ఘాట్ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇది గ్రామస్తుల అభిప్రాయం. అయితే వంగర గ్రామంలో ఒక సంబరాలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మాజీ ప్రధాని పివి భారతరత్న రావడం పట్ల కావచ్చు, హన్మకొండ జిల్లాలో మనం చూసినటువంటి ఈ విజువల్లో ఈ కారే మాజీ ప్రధాని పివి నరసింహారావు వాడినటువంటి కారు. ఇలాంటి స్మృతులు కావచ్చు, ఇటువంటి అనుభవాలంతా కూడా ఇటువంటి అన్ని గుర్తు చేసుకుంటూ గ్రామస్తులు నెమరవేసుకునే పరిస్థితి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాకు పివి అనే జిల్లా పేరు పెట్టాలి, వంగర గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి, ఒక 100 ఎకరాల స్థలాన్ని తీసుకొని ఒక యూనివర్సిటీ లాగా ఏర్పాటు చేయాలంటూ కూడా గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మొత్తానికైతే పివి సొంత గ్రామంలో ఒక సంబరాలన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.